హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన కర్జకాయలు, ఇవి పల్లి కర్జకాయలు ఎలా తయారు చేసుకోవాలి. గోధుమ పిండితో చేశాను, చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా క్రంచీగా కూడా ఉంటాయి, మీకు ఏమాత్రం మెత్తబడవు. చూడండి, ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఎలా తయారు చేయాలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. పల్లి కర్జకాయలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 400 గ్రామ్స్ పల్లీలను ఇలా వేయించుకొని పొట్టు తీసి ఉంచుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ లోపలంతా కూడా వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కర్జకాయలు తయారు చేసుకోవడానికి పిండి కలుపుకోవాలి. దానికోసము ఒక 350 to 400 గ్రామ్స్ గోధుమ పిండిని తీసుకున్నాను. గోధుమ పిండితో కూడా కర్జకాయలు చాలా క్రంచీగా మంచిగా మనము ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. మైదా తినని వాళ్ళు ఇలా గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు. దీనిలో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోండి, లేదంటే చెరోటి రవ్వ, బొంబాయి రవ్వ ఏదైనా వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ వేయడం వల్ల మనకి గోధుమ పిండితో చేసినా కూడా మెత్తబడకుండా మంచిగా వస్తాయి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఇప్పుడు నూనెని వేడి చేసి వేసుకోవాలి. కొద్దిగా ఒక 3-4 స్పూన్స్ నూనెని ఇలా వేడిగా ఉండాలి, వేసి కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ నూనె అంతా పిండికి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. నూనె వేసి కలిపిన తర్వాత పిండి ఇలా ఉండాలి, చూడండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి, గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి గట్టిగా. చపాతీ పిండి కంటే గట్టిగా ఉండాలి, అప్పుడే మనకి మెత్తబడకుండా వస్తాయి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. పక్కన పెట్టేసుకొని ఈలోపు మనము స్టఫింగ్ కోసము పొడి తయారు చేసుకోవాలి. స్టఫింగ్ కోసము వేయించుకున్న పల్లీలను ఇలా ఒక గ్లాస్ నిండా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ మనం దీన్ని కొద్దిగా రఫ్గా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు, బాగుండదు. కొద్దిగా రఫ్గా పౌడర్ చేసుకున్న తర్వాత దీనికి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ ఫుల్గా మనము పల్లీలు తీసుకున్నాం కాబట్టి ఒక 1/4 గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా తీసుకుంటే లోపల మరి అది మెత్తగా అయిపోతుంది, కాబట్టి ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న పల్లీలు రఫ్గా పౌడర్ చేసుకున్న తర్వాత బెల్లం కూడా యాడ్ చేసి రెండు కలిపి మనము స్టఫింగ్ తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పల్లీలు బెల్లం రెండు కలిపి రఫ్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. అక్కడక్కడ పల్లీలు చిన్న చిన్న పీసెస్ వస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కర్జకాయలను తయారు చేసుకుందాము. ముందు కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇంకొకసారి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు కావాల్సిన సైజులో కర్జకాయలు ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి మనము బాల్స్ తయారు చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకోవాలి. ముందు కొన్ని చేసుకోవాలి, ఒక 10 వరకు. తర్వాత మిగిలిన పిండి చేసుకోవాలి. మనం ఇవి చేసిన తర్వాత మిగిలినవి చేసుకుంటే మనకి ఈ బాల్స్ అనేవి ఆరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనము కర్జకాయలను తయారు చేద్దాము. ఇలా చపాతీ చేసుకునే పీటపై మనము చేసుకోవాలి. ఈ బాల్ని ఒకసారి గోధుమ పిండిలో ముంచి తీసుకొని
దీన్ని మనము పూరీలాగా రోల్ చేసుకోవాలి. మరీ సన్నగా చేసుకోకూడదు, మరీ లావుగా చేసుకోకూడదు. మనకు కావాల్సిన సైజులో మనం దీన్ని రోల్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఈ మాత్రం థిక్నెస్ ఉంటే చాలు. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనము ఇది కర్జకాయలు చేసుకునేది. దీన్ని ఒకసారి ఇలా పిండిలో డిప్ చేసి తీసుకోవాలి, అప్పుడు అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు దీనికి మనము ఈ పూరీని ఇలా వేసుకొని స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా చేతిలో తీసుకొని మనం ఇలా పెడితే స్టఫింగ్ అనేది నిండా వస్తుంది. ఇలా పెట్టుకోవాలి. తర్వాత దీని చుట్టూ ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి లైట్గా. ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దీన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి, ఒక షీట్పై పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చేద్దాం. చూడండి, ఈ విధంగా మనము పట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని కొద్దిగా ఇలా బెండ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా నిండా పెడితే మనకి నిండా వస్తుంది, లేదంటే డొల్లగా వస్తాయి. ఇక్కడ వాటర్ అప్లై చేసుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. మనకి ఇది ఉంటే చాలు, చాలా ఈజీగా కర్జకాయలని చేసేసుకోవచ్చు. మిగిలిన పిండిని ఇలా రిమూవ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ మనము తయారు చేసి ఇలా ఒక షీట్పై పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని కర్జకాయలను ఇలా తయారు చేసి ఒక షీట్పై పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. నూనె మరీ ఎక్కువ వేడి అవ్వకూడదు. చూడండి, ఇలా నూనె వేడైన తర్వాత ఒక్కొక్క కర్జకాయని మెల్లగా నూనెలో వదులుకోవాలి. ఈ విధంగా నూనెలో వేసుకొని స్టవ్ని మనము మీడియం ఫ్లేమ్లో మీద పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా టర్న్ చేయాలి, లేదంటే మన స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మెల్లిగా టర్న్ చేసుకోవాలి. నూనె కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి డీప్ ఫ్రై కోసము. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మనకి ఇవి మెత్తబడకుండా కర్జికాయలు చాలా మంచిగా వస్తాయి. ఈ విధంగా మనకి మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇవి గోధుమ పిండితో చేసినవి కాబట్టి ఈ కలర్ రావాలి. మైదాతో చేస్తే మనకి ఇంత కలర్ రావు, తెల్లగా వస్తాయి. చూడండి, ఈ కలర్ వస్తేనే మనకి మెత్తబడకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన అన్నింటిని కూడా మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, తీసి ఒక జాలి బుట్టలో వేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా రావాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి, మంచి కలర్ వచ్చాయి, అంతే క్రిస్పీగా కూడా ఉన్నాయి. చూడండి, ఇలా మిగిలిన మొత్తం కర్జకాయలు మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, కర్జకాయలు రెడీ అయిపోయినాయి, పల్లి కర్జకాయలు. ఇలా మీరు గోధుమ పిండితో చేసుకున్నా కూడా మీకు మెత్తబడకుండా కర్జకాయలు అనేవి క్రంచీగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా గోధుమ పిండితో చేస్తే అవి మనకి విరగకుండా ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ కూడా ఇలా చేసి పంపిస్తే మనకి మంచి మనం చేసినట్టుగానే ఉంటాయి, ఒక ముక్క కూడా విరగదు. ప్రయాణాల్లో ఎక్కడికైనా వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలన్నా కూడా గోధుమ పిండితో చేయండి, చాలా బాగుంటాయి, మంచిగా వస్తాయి. మైదా కంటే కూడా గోధుమ పిండితో చేసిన కర్జకాయలు
కొద్దిగా అంటే క్రంచిగా ఉంటాయి కానీ తొందరగా విరగవు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బుక్ ఫుడ్స్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.